హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వకుంటే డబ్బు ఇచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇస్తలేడని ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత ఉంటుందా సార్? ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా? అంటే ఒకటండి, సివిల్ మ్యాటర్ కాకుండా కొన్ని సందర్భాల్లో చీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అది డబ్బుల పరంగా చీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకటి చేయొచ్చు. మొన్న ఒక అతను వచ్చాడు మన దగ్గర, క్లయింట్. అతనికి ఏదో మెయిల్ వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, నీకు లాటరీ తగిలిందని చెప్పి. అతను ఏం చేసి, అబ్బో ఎంత తగిలింది అనగానే ₹1 లాటరీ తగిలింది, ఆ లాటరీ ఖర్చుల నిమిత్తం ఇంత పంపి అంటే ఆయన ఏం చేసే బాబు నమ్మకం మీద ఆడికి చెప్పిన అకౌంట్లో టకా 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 వేసుకుంటూ వెళ్ళిపోయాడు. తీరా చూసారు చీటింగ్, మోసం అలా జరిగింది. కొన్ని వచ్చేసరికి నేను పలాని విదేశాల నుంచి రాణిని మాట్లాడుతున్నా, మా డబ్బులు ఇక్కడ ట్రెజర్ ఎంత ఉంది ఇంతైనా అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది జాబులు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. పాపం నేను చూసినాను చాలామంది పిల్లలకు, నేను ఫ్రీగా చేశాను అలాంటివి. జాబులు ఇప్పిస్తున్నప్పుడు ఏమవుతుందంటే పలాని కంపెనీలో నీకు జాబ్ వస్తుంది, లేదా పలాని దాంట్లోకి జాబ్ వస్తుంది, సో నీకు ఇంత తీసుకురా అంటే అట్లా 4 లక్షలు వసూలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లక్షలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. పాపం నిరుద్యోగుల పాలిట మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా చేసిన ఉన్నారు. తర్వాత చిట్టీలు వేసి ఆ చిట్టీల పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇట్ విల్ కమ్ అండర్ చీటింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఉద్దేశం, మోసపూరితమైన ఉద్దేశం ఎప్పుడైతే కలిగి ఉంటారో అది చీటింగ్ 420 కింద వస్తుంది కదా, 420, 506 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది. సో అలాంటి విషయాల్లో మీరు ఈ క్రిమినల్ కేసు కంప్లైంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా సాదాసీదాగా ప్రామిసరీ నోటు సంబంధించి అంటే మామూలుగా ప్రామిసరీ నోటు ఇచ్చి పుచ్చుకున్నారు, అది సివిల్ కేసు కింద వస్తుంది. అది మీకు ఏంటంటే ఇంటెన్షనల్ కదా, మీ అవసరమై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు, అది వస్తుంది. అట్లా కాకుండా ఎదుటివాడిని మోసం చేయాలనే ఉద్దేశంతో కొన్ని లేనిపోని అని చెప్పేసి అంటగట్టేసి, లేదు నీకు అది చేసేస్తా ఇది చేసేస్తా. ఈ మధ్య రైస్ పుల్లింగ్ అని ఒకటి వచ్చింది, ఆర్పీ అంటారు దాన్ని. నా కేసు చేశాను నేను, విజయవాడలో వచ్చింది. అది కేసు ఏంటంటే మీకు అంటే మన వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలీదు. ఆర్పీ అంటారు, రైస్ పుల్లింగ్ అంటారు. అంటే అదేంటంటే చిత్రమైన విషయం అంటే ఏంటంటే ఒక వడ్లు ఉంటాయి సార్, వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లు పెడితే ఆ కలశం ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక కలశం వండి తీసుకొస్తారు. ఆ వడ్లు అక్కడ పెట్టిన తర్వాత ఆ ప్యాడీ అంటాం కదా, అది అక్కడ పెట్టిన తర్వాత ఈ కలశం అక్కడ పెట్టగానే అది వచ్చి దీన్ని అంటుకుంటుంది, అయస్కాంతం. దానే రైస్ పుల్లింగ్ అని చెప్పి ఈ మధ్య ఒక పాత్ర తీసుకొచ్చారు చాలామంది. మన ఈ పాత్ర ఇప్పుడు కాదు, కొన్ని యుగాల్లో ఉంది, పాతకాలం ఉంది. దీని కనుక అతీత శక్తులు ఉన్నాయి, అతీంద్ర శక్తులు ఉన్నాయి. సో ఇది కనుక మీరు చూడండి అని చెప్పి ఆ ప్యాడీ పోయంగానే అది వచ్చి అంటుకుంటుంది. మనం ఏమంటాం రైస్ పుల్లింగ్ అంటాం, దాన్ని ఆర్పీ అంటాం. దాని గురించి చాలామంది మోసపోయి ఉన్నారు, చాలామంది. నా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ కూడా అట్లా మోసపోయాడు పాపం. వాడు అలా దాదాపు 7-8 లక్షలు పైన ఖర్చు పెట్టుకున్నాడు, అది చేశాడు. తర్వాత క్రైమ్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. వేరే వాళ్ళకి తెలియదు కదా దాని గురించి. ఇలాంటివి కొన్ని జరుగుతాయి, రైస్ పుల్లింగ్ అని చెప్పి. అంతకుముందు పాత టీవీలు టీవీలు ఉంటాయి కదా, మెర్క్యూరీ ఎర్రది ఉంటుంది అని చెప్పి అట్లా కూడా చాలామంది ఆ మెర్క్యూరీ అని అట్లా చీట్ చేసిన ఉన్నారు. ఏదో 2 తలల పాము అని చెప్పేసి అది అవన్నీ అదొకటి, లిల్లీ పుడ్స్ అని చెప్పి అదొకటి, ఏదో నల్ల పసుపు అంట, అది నల్ల పసుపు పెడితే ఏదో అవన్నీ అబద్ధాలండి. దయచేసి అవన్నీ నమ్మొద్దు, ఎందుకంటే మనం అవేర్నెస్ ఇస్తున్నాం, అన్నీ మోసాలే. సో అలాంటి ఎకనామికల్ చీటింగ్ విషయానికి వస్తే మీకు ఖచ్చితంగా చీటింగ్ వస్తుంది, చీటింగ్ కేసు అవుతుంది. ఈ పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చా సార్? ఇది ఇమీడియట్లీ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.